సత్సంకల్పుడు సుజ్ఞాని అయిన ధ్రువుడు ఈ విధంగా శ్రీహరిని స్తుతించిన పిదప భృత్యులపై అత్యంత ప్రేమగల భగవంతుడు మనస్సులో సంతోషించి ఈ విధంగా అన్నాడు: ధీరవ్రత రాజన్య కుమారక, నీ హృదయమందు మసలిన కార్యం బారూఢిగా ఎరుంగుదును. ఆరయన్ అది వందరానిదైనను ఎత్తున్. అది ఎట్టిదనినా ఎందేని మేధియందు పరిభ్రామ్యమాణ గోచక్రమ్మునన్ పోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబులైన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును దారకాసమేతులై ప్రదక్షిణంబు తిరుగుజుందురు. అట్టి దురాపంబును అనన్యాధిష్ఠితంబును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబును అయినా ధ్రువక్షతియను పదంబు ముందట 66,000 ఏండ్లు శనం ప్రాపింతువు. తత్పదప్రాప్తి పర్యంతంబు భవదీయ జనకుండు వనవాసగతుండైనను తద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మ మార్గమ్మున జితేంద్రియుండవై చేయుదవు. భవదనుజుండగు ఉత్తముండు మృగయార్ధంబు వనమ్మున గుంజని మృతుండగున్ తదన్వేషణార్థంబు తదాహిత చిత్తయై తన్మాతయు వనంబున గుంజని ఎందు దావదహన నిమగ్నయగు వెండియు. కుమారా, నీవు నిశ్చల వ్రతము కలవాడవు. నీ మనసున మెసరిన కార్యము నేను ఎరుగుదును. అది పొందుటకు దుస్సాధ్యమైనదైనను నీకిచ్చుచున్నాను. నీకిచ్చు స్థానమెట్టిదో వినుము. గానుగ యంత్రమున నడిమి స్తంభము వలె వీపు నిలిచి ఉండగా నీ చుట్టూను గానుగ చక్రము తిరిగినట్లు గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రము, నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తుంటారో అటువంటి ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన 66,000 సంవత్సరాల అనంతరం నీవు పొందుతావు. ఇది ఎవ్వరికీ అందరానిది. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. 3 లోకాలు నశించేటప్పుడు కూడా అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నీవు సర్వజనరంజకంగా ధర్మ మార్గాన్న పరిపాలిస్తావు. ఇంద్రియాలను జయిస్తావు. నీ తండ్రి అడవికి పోయి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకి అడవికి వెళ్ళి మరణిస్తాడు. అతనిని వెతుకుతూ అతని అందే మనస్సు చేర్చిన అతని తల్లి అరణ్యంలో ప్రవేశిస్తుంది. ఆమె అడవిలో కార్చిచ్చులో పడి కాలిపోతుంది. అనఘాత్మ మరి నీవు యజ్ఞరూపుండన తగునన్ను సంపూర్ణ దక్షిణంబులగు మఖంబుల చేతనర్చించి సత్యంబులగు ఇహ సౌఖ్యంబులనుభవించి అంత్యకాలమున నన్నాత్మతలంచుచు మరి సర్వలోక నమస్కృతమును మహి పునరావృత్తిరహితంబు సప్తర్షి మండలోన్నతమగు మామకీన పదము తగ పొందగలవని అతని అభిలషతార్థంబులద్దినిచ్చి అతడు కొనుగొనుచుండంగా ఆత్మపురికి గరుడగమనుడు వేంచేసే కౌతుకమునా. శ్రీహరి ధ్రువుణ్ణి పుణ్యపురుషాని సంబోధిస్తూ, నీవు యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాదుల చేత ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు. మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ సకల లోకాలకు వందనీయమై పునరావృత్తిరహితమైన సప్తర్షి మండలానికి పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు అని ధ్రువుడు కోరిన కోర్కెలను ప్రసాదించి అతడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి ఆరోహించి ఆనందంగా తన పట్టణమైన వైకుంఠానికి వేంచేశాడు. అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన శ్రీ మహావిష్ణువు పాదపద్మాల సేవ వల్ల తన మదిలోని గొప్ప కోరికలు తీరినప్పటికీ మనస్సుకు తృప్తి లేకుండా వెళ్ళాడు. ఈ విధంగా మైత్రేయ మహర్షి ధ్రువుడు శ్రీహరి నుండి వరాలు పొందిన విధమంతా విదురునికి వినిపించాడు. అప్పుడు విదురుడు మహర్షితో ఈ విధంగా అడిగాడు: మునీంద్ర, కాముకులకు పొందరానిది, విష్ణుభక్తులకు పొందగలిగినది, పెక్కు జన్మలెత్తినా గాని పొందరాని స్థానాన్ని ఒక్క జన్మలోనే నారాయణుని శాశ్వత స్థానాన్ని ధ్రువుడు పొంది కూడా తన కోరిక సిద్ధించలేదు అని పురుషార్థాలు చక్కగా ఎరిగిన ధ్రువుడు ఎందుకు భావించాడు అని అడిగాడు.